ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. ఉత్కంఠ రేపిన పోరులో న్యూజిలాండ్పై విక్టరీ కొట్టింది. దుబాయ్ ఆతిథ్యం ఇచ్చిన ఫైనల్ హోరాహోరీగా సాగిన రోహిత్ సేన పైచేయి సాధించింది. ముందుగా స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ఆ తర్వాత రోహిత్ చెలరేగిపాడు. దీంతో 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పరాజయానికి ఇప్పుడు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముచ్చటగా మూడోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో టీమిండియా టాస్ ఓడినా టెన్షన్ పడలేదు. ఆరంభంలో కివీస్ దూకుడు చూపించిన ప్రత్యర్థి బ్యాటర్స్ మిస్టేక్స్ చేసేలా సక్సెస్ అయింది. స్పిన్ అస్త్రాన్ని పక్కాగా వినియోగించుకుంది. న్యూజిలాండ్కు ఫస్ట్ షాక్ ఇచ్చింది వరుణ్ చక్రవర్తి. విల్ యంగ్ను అద్భుత డెలివరీతో అవుట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 57 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో కుల్దీప్ యాదవ్ మాయ చేశాడు. డేంజరస్ బ్యాటర్ రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. రచిన్ రవీంద్ర 29 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. కాసేపటికే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను అవుట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 75 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రిథమ్ కోల్పోయింది. ఈ టైంలో భారత స్పిన్నర్లు చెలరేగిపారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచేశారు. టామ్ లాథమ్ 14 పరుగులే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అయితే డారెల్ మిచెల్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి నిదానంగా స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. 5వ వికెట్కు 57 పరుగులు జోడించాక ఫిలిప్స్ అవుట్ అయ్యాడు. ఫిలిప్స్ 34 పరుగులు సాధించాడు. డారెల్ మిచెల్, ఫిలిప్స్ హాఫ్ సెంచరీలు సాధించడంతో చివరకు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. 10 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చిన రవీంద్ర జడేజా 1 వికెట్ దక్కించుకున్నాడు. 9 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చిన షమి కూడా 1 వికెట్ సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 30 పరుగులు, అక్షర్ పటేల్ 8 ఓవర్లలో 29 పరుగులిచ్చారు. టార్గెట్ చేజ్ను టీమిండియా దూకుడుగా ఆరంభించింది. రోహిత్ ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. శుభ్మన్ గిల్తో కలిసి శుభారంభం అందించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. భారత స్కోర్ను 100 పరుగులు దాటించాడు. తొలి వికెట్కు 105 పరుగులు జోడించాక 31 పరుగులు చేసిన గిల్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే సింగిల్ డిజిట్కు కోహ్లీ పెవిలియన్ చేరాడు. 83 బంతుల్లో 76 పరుగులు చేశాక రోహిత్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడారు. అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ దశలో భారత అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ చివరకు భారత జట్టే గెలిచింది.